హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెట్రో, హైడ్రాకు నిధులు ఇచ్చిందన్నారు. హైదరాబాద్ సేఫ్ గా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ కు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్ లో వానలు పడితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ముసలి కన్నీరు పెట్టారని మండిపడ్డారు. హుసేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లు చేస్తా, మూసీ నదిలో ఈత కొట్టేలా చేస్తానని కేసీఆర్ పిట్టకథలు చెప్పారని విమర్శించారు జగ్గారెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో 24-25 సంవత్సరానికి సరిపడు పూర్తి యొక్క బడ్జెట్ని ప్రజల బడ్జెట్, ప్రజల అభివృద్ధి బడ్జెట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఆలోచనతో హైదరాబాదు ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటే అభివృద్ధి కంటే ఇంకా అదనంగా అభివృద్ధి చెందితే తెలంగాణ గుండెకాయ హైదరాబాదు ఎంత సేఫ్ ఉంటే తెలంగాణలో ఉన్న జిల్లాలకు సేఫ్ ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన, వారి వ్యూహం. ఈ ఔటర్ రింగ్ రోడ్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే వచ్చింది కదా. ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు మీ 10 సంవత్సరం, మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరు ఉన్నారు, మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్లో ప్రవేశపెట్టిరా? వర్షాలు వచ్చినప్పుడు మీరు బాధపడుతున్నారు, మీరు ప్రగతి భవన్లో కూర్చొని ముసలి కన్నీరు మీరు కార్చడము, సింపతి చూపించడము, దీనికే పరిమితమయ్యారు తప్పితే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు పిట్టె కథలు చెప్పుట్లో మీరు దిట్ట. మూసీని శుభ్రం చేస్తా, మూసీలో నీరు వాడుతుంటే హైదరాబాద్ వాళ్ళు ఈత కొట్టేటట్టు చేస్తా, ఇది ట్యాంక్ బండ్ మీదకే పోతుంటే ఎవరికైనా దాహం అయితే హుసేన్ సాగర్లో దిగి లోటల గ్లాసులో ముంచుకొని నీళ్ళు తాగేటట్టు చేస్తా. కానీ ఇన్ని మాటలు నరికిన కేసీఆర్ గారు ఆ రోజు ₹1 బడ్జెట్లో పెట్టలేదు, మూసీ లేదు, హుసేన్ సాగరు లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ని పెట్టేసిండు.